హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నాని హరి. ఇవాటి మన వీడియో వచ్చేసి ఎలిఫెంట్ బీడ్స్తో ఇంట్లోనే ఉండి శారీ కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వాటి కోసం కావాల్సినవి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాజెల్స్, ఎలిఫెంట్ బీడ్స్, లవ్ షేప్ బీడ్స్ ఒక నీడిల్, షుగర్ బీడ్స్ 1 mm షుగర్ బీడ్స్ తీసుకోవాలి, ఒక సిజర్, సిల్క్ థ్రెడ్. ఇప్పుడైతే మన నీడిల్కి 4 వరుసలు దారం పెట్టేసి శారీ స్టార్టింగ్లో నాట్ వేసుకొని లాక్ చేసుకోవాలి. థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్తో నాట్ వేసుకోవాలి, మన థ్రెడ్ అనేది ఊడిపోకుండా. ఆ తర్వాత ఒక షుగర్ బీడ్ 1 mm గోల్డ్ షుగర్ బీడ్ పెట్టుకొని, ఆ తర్వాత లవ్ షేప్ బీడ్, మళ్ళీ ఒక షుగర్ బీడ్, ఆ తర్వాత ఎలిఫెంట్ బీడ్ పెట్టుకోవాలి. ఇది మనం బయట ఇస్తే చాలా ఖర్చు అవుతుంది. అదే ఖర్చుతో మనం ఇంట్లో 2-3 చీరలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే మనకి ఉంటుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ ఒక షుగర్ బీడ్, తర్వాత లవ్ షేప్ బీడ్, మళ్ళీ ఒక షుగర్ బీడ్, ఎలిఫెంట్ బీడ్, తర్వాత ఒక షుగర్ బీడ్. ఆ తర్వాత టాజిల్ని అటాచ్ చేసుకొని ఆ టాజిల్లో నుంచి రివర్స్ తీసుకోవాలి. పెట్టిన బీడ్స్లో నుంచి నీడిల్ అనేది రివర్స్ తీయాలి. టాజిల్ లాక్ చేయడానికి నెమ్మదిగా తీయాలి, థ్రెడ్ తెగకుండా. థ్రెడ్ అనేది అక్కడ టైట్ చేసుకుంటూ చూస్తూ చేసుకోవాలి. చూసారా, నీట్గా వచ్చేలా సెట్ అయిన తర్వాత నీడిల్ అనేది వెనక్కి తీసి శారీ వెనకాల నాట్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు సెక్యూర్ చేసుకుంటే మనం నాట్ వేసుకుంటే నీట్గా కనబడదండి శారీ అనేది. వెనకాలంటే ఏమంత వెనకాల చూడరు కదా శారీ. నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి 1 ఇంచ్ గ్యాప్తో నేను ఇంకొక డిజైన్ అయితే చేస్తున్నాను. మన దగ్గర ఉన్న బీడ్స్తోనే, అందరి దగ్గర టేప్ ఉండదు కదా, అందుకని నేను హ్యాండ్తో 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఒక షుగర్ బీడ్, ఆ తర్వాత ఒక లవ్ షేప్ బీడ్, ఆ తర్వాత 2 షుగర్ బీడ్స్ పెట్టుకోవాలి. రొటీన్గా ఒకటే టైప్ ఆఫ్ టాజిల్ శారీ మొత్తం పెడితే నాకు అంత లుక్ అనిపించలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ ఎలిఫెంట్ బీడ్ అండ్ నెక్స్ట్ లవ్ షేప్ బీడ్ యూస్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక మన షుగర్ బీడ్ ఒకటి వెనక్కి అనేసి మెల్లిగా టైట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా టాజిల్ అనేది వేసుకోవాలి. శారీ వెనకాల లాక్ అనేది వేసేసుకోవాలి. వెనకాల నాట్ వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. సేమ్ అదే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. చూసారు కదా నీట్గా వచ్చినాయా లేదా అనేది చూసుకుంటూ 1 ఇంచ్ గ్యాప్తోని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎలిఫెంట్ బీడ్తో మళ్ళీ ఒక టాజిల్ పెట్టుకొని నెక్స్ట్ లవ్ షేప్ బీడ్తో రిపీట్ చేసుకుంటూ ఉండాలి. మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.